అతనొక ప్రభుత్వ ఉద్యోగి, పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు. ఇయ్యల్ల మొదటిసారి 20 ఏండ్ల తర్వాత ఓటేసినని పేగా సంబరానికి గురైండు. గొల్లపల్లికి చెందిన రవి అనే టీచరు ఎందుకు సంబరపడ్డాడు, 20 ఏండ్ల తర్వాత ఏలుకు ఇంకంటించుకున్నందుకు ఎందుకు సంబరపడ్డాడు అడిగి తెలుసుకుందాం పదండి. వృత్తిరీత్యా టీచర్ కావడం వల్ల ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా పోయి ఓట్లలో డ్యూటీ చేయాలి. ఎప్పుడు చూసినా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవాడంట. ఇంకా ఈ తూరి డ్యూటీ పడనందుకు వచ్చి ఓటేసిండు. దానికోసమని సంబరంలో మునిగిపోయిండు టీచరు. మరి వినండి ఆయన మాటల్లోనే. రామన్ గొల్లపల్లి, నేను ప్రభుత్వ ఉద్యోగి. గత 20 సంవత్సరాల నుంచి మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓట్లు వేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత ప్రస్తుతము ఈ 3వ విడత ఎన్నికల విధులు రాలేదు కాబట్టి నేను డైరెక్ట్గా లైవ్లో ఈరోజు నా యొక్క ఓటును వినియోగించడం జరిగింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి మా ఉద్యోగులకు ఎక్కడైతే ఆ రోజు ఎన్నికల విధులు నిర్వహించకుండా ఆ రోజు ఫ్రీగా ఉన్నట్టయితే అందరితో పాటు మేము కూడా లైవ్లో ఈ ఎన్నికలను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినట్టయితే చాలా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. 20 సంవత్సరాలు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారు కదా మీరు. ఇప్పుడు లైవ్లో ఓటు వేయడం మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? లైవ్లో ఉపయోగించడం వల్ల ఏంటంటే, లైవ్లో కాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏంటంటే మనం ఏ వార్డు నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. ఈ లైవ్లో ఉపయోగించడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మనము ఓటు హక్కు అనేది ప్రైవసీ సీక్రెసీ అనేది మనం పాటిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి అవకాశం ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ విధంగా రావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, ఈ విధంగా కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్. నేను రాజాపూర్ మండలంలో మల్లేపల్లి స్కూల్లో చేస్తున్నాను సార్. ఈరోజు నాకు హాఫ్ డే స్కూల్ లీవ్లో రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా వినియోగించుకుంటున్నా. చాలా ఆనందంగా